ఈ జనవరి మీ జీవితంలో ఒక మలుపు. మీరు ఇప్పటివరకు భరించిన నిశ్శబ్ద వేదనకు, లోపల దాచుకున్న కన్నీళ్లకు దేవుడు ఈ నెలలో ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వబోతున్నాడు. వృశ్చిక రాశివారికి ఈ నెల నిశ్శబ్దంగా మొదలే తుఫానులా మారి చివరికి వెలుగుల వర్షంగా కురుస్తుంది. నమస్కారం ప్రియమైన శ్రోతలారా, మీ హృదయాన్ని తాకే జ్యోతిష్య వాక్యాలతో, మీ జీవితానికి దారి చూపే దైవ సంకేతాలతో మీ ముందుకొచ్చిన మీ జ్యోతిష్యవాణి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లోతైన ఆలోచనలు, అగ్నివంటి సంకల్పం, గుప్తమైన శక్తి కలిగిన వృశ్చిక రాశి గురించి. ఇది 2026 జనవరి నెల మొత్తం ఫలితాలు. ఈ 31 రోజుల ప్రయాణంలో మీ జీవితంలో జరిగే మార్పులు ఒక్కోరోజు ఒక్కో అర్థాన్ని చెబుతాయి. జనవరి మొదట్లోనే మీ రాశిపై గ్రహాల చూపు తీవ్రమైన లోతుతో పడుతుంది. కొన్ని గ్రహాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. మరికొన్ని గ్రహాలు మీకు అనుకొని రక్షణగా నిలుస్తాయి. మీ మనసులో చాలా కాలంగా నలుగుతున్న ప్రశ్నలకు సమాధానం రావడానికి ఈ గ్రహచలనం మార్గం వేస్తోంది. కొన్ని విషయాల్లో ఆలస్యం అనిపించినా ఆ ఆలస్యమే మీకు కవచంగా మారుతుంది. ఈ నెలలో మీరు గమనించాలి, ప్రతి అడ్డంకి వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంది. సాధారణ ఫలితాలు. ఈ నెలలో మీకు ఎక్కువగా అనిపించేది ఒంటరితనం కాదు, లోతైన ఆత్మపరిశీలన. గతంలో మీరు చేసిన త్యాగాలు గుర్తొస్తాయి. కొంత బాధ కూడా ఉంటుంది. కాని అదే బాధ మీను బలవంతుడిగా మార్చింది అనే సత్యం కూడా అర్థమవుతుంది. జనవరి మధ్యనుంచి మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వదిలేయాలి అనే స్పష్టత కలుగుతుంది. మీ నిర్ణయాలు నెమ్మదిగా కాని ఖచ్చితంగా ఉంటాయి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయంలో ఈ నెల కొంచెం భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ప్రేమించినవారి మాటలు కొన్నిసార్లు గుచ్చినట్లు అనిపించవచ్చు. కాని ఆ మాటల వెనుక ఉన్న ఆందోళనను మీరు అర్థం చేసుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. వివాహితుల జీవితంలో చిన్న అపార్థాలు వచ్చినా వాటిని మౌనంతో కాదు, హృదయంతో మాట్లాడి పరిష్కరించాలి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం లేదా భావోద్వేగ స్థితి మీ మనసును కదిలించవచ్చు. మీరు చూపే ఓ మాట, ఓ స్పర్శ వారికి ధైర్యంగా మారుతుంది. కెరీర్ మరియు ఉద్యోగం. ఈ నెలలో పని విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన కష్టం ఇప్పుడే ఫలితం ఇవ్వకపోయినా ఇది విత్తనం వేసే కాలం. పై అధికారుల దృష్టి మీపై ఉంటుంది. కొంత పరీక్షించే పరిస్థితులు ఎదురైనా మీరు నిలబడే విధానం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారు తొందరపడకండి. నెల చివర్లో స్పష్టమైన సంకేతం వస్తుంది. స్వయం ఉపాధి చేసేవారికి నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల ఉంటుంది. డబ్బు మరియు వ్యాపారం. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఖర్చులు అనుకోకుండా పెరిగే అవకాశం ఉంది. కాని అదే సమయంలో ఆగిపోయిన డబ్బు ఒక దారిపట్టే సూచనలు కనిపిస్తాయి. వ్యాపారంలో భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరి మాటల కంటే మీ అనుభవాన్ని నమ్మండి. ఈ నెలలో మీరు డబ్బును కాదు, డబ్బు విలువను అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిద్రలేమి, ఆలోచనల భారము మీ శక్తిని తగ్గించవచ్చు. ప్రకృతితో కొద్దిసేపు గడపడం, నిశ్శబ్దంగా ఉండడం మీకు మందుల్లా పనిచేస్తుంది. చిన్న చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. శరీరం మీతో మాట్లాడుతోంది, వినండి. విద్యార్థులు మరియు యువత. ఈ నెల విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే నెల. మొదట్లో చదువులో ఆసక్తి తగ్గినట్టు అనిపించినా ఒక్కసారిగా లక్ష్యంపై దృష్టి కేంద్రీకృతమవుతుంది. పరీక్షల భయం కన్నా మీ సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుంది. యువతకు ఈ నెల ఒక నిర్ణయాత్మక దశ. మీరు ఎంచుకునే దారి మీ జీవితానికి కొత్త రూపం ఇస్తుంది. మహిళలకు ముఖ్య సూచనలు. మహిళలు ఈ నెలలో తమ భావోద్వేగాలను దాచుకోవద్దు. మీరు బలంగా ఉండాల్సిన అవసరం లేదు, నిజంగా ఉండటం చాలు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశలు రెండింటి మధ్య సమతుల్యత అవసరం. మీ మాటకు విలువ ఉంది, అది గుర్తుంచుకోండి. ఈ నెల చెప్పాల్సిన జాగ్రత్త. ఆవేశంతో మాట్లాడిన మాట తిరిగి తీసుకోలేం. ఈ నెలలో మాటలే మీ బలం కూడా, బలహీనత కూడా. కాబట్టి స్పందించే ముందు క్షణం ఆగండి. ఈ నెల మీకు వచ్చే గోప్యమైన అవకాశం. ఈ నెలలో ఒక అవకాశం నిశ్శబ్దంగా మీ జీవితంలోకి వస్తుంది. అది పెద్దగా కనిపించకపోవచ్చు, కాని అదే అవకాశం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. చిన్న సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ నెల దైవ ఆశీర్వాదం. మీపై దైవకృప ఉంది.
మీరు ఒంటరిగా లేరు. మీరు పడిన ప్రతి కన్నీటి లెక్క ఆకాశంలో ఉంది. ఉదయం చేయాల్సిన చిన్న పూజ లేదా శ్లోకం. ప్రతిరోజూ ఉదయం నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసులో వెలుగు ఊహించండి. మీ శ్వాసతో పాటు భయం బయటకు వెళ్తున్నట్టు భావించండి. ఈ నెల పూజించాల్సిన దేవుడు శ్రీరామచంద్రుడు. ఈ నెలలో మీరు పూజించే దేవుడు మీకు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తాడు. ఈ నెల శుభరంగు లోతైన ఎరుపు లేదా ముదురు గోధుమ రంగు మీకు శుభం. ఈ నెల శుభ సంఖ్య 3 సంఖ్య మీకు శుభ సంకేతాలను ఇస్తుంది. ఈ నెల శుభ సమయం ఉదయపు నిశ్శబ్ద వేళ మీకు శక్తినిస్తుంది. ఈ నెల శుభదిశ తూర్పు దిశ మీకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు ఎప్పుడూ సాధారణంగా ఉండరు. మీరు పడితే లోతుగా పడతారు. లేచితే ఆకాశాన్ని తాకుతారు. ఈ జనవరి మీకు గుర్తుచేస్తుంది మీరు ఎంత బలంగా ఉన్నారో. మీ గాయాలే మీ కిరీటంగా మారే సమయం ఇది. మీ జీవిత ప్రయాణంలో ఈ వాక్యాలు మీకు తోడుగా నిలిస్తే అదే మా ఆశ. మీ హృదయానికి దగ్గరగా ఉన్న ఈ జ్యోతిష్యవాణి మీకు దారి చూపుతూనే ఉంటుంది. మళ్ళీ కలుసుకునే వరకు మీలోని వెలుగును నమ్మండి.